కెరు కుమారి, కెరు మల్లేశ్వరరావు, కెరు గాంధీ, కెరు వినయ్ అండి. మరి మేము ఇద్దరం తల్లి పిల్లలు మాట్లాడుకున్నాం. టీ పెట్టుకెళ్ళాను, మేస్త్రులకి పెట్టుకెళ్ళి ఇలా మాట్లాడి ఇలా వచ్చాను. వచ్చిన తర్వాత మరి ఇలాగా మరి నేను ఇలా 4 మెట్లు దిగి ఇలాగ టర్నింగ్ తిరిగి రాబోతుకి మరి పూల ఇలాగ అనుకోండి. మరి తర్వాత ఎలా జరిగింది మరి ఆ వైర్ మీద ఏమైందో తెలియలేదండి. ఇలా రాబోతుకి అంతలోకి మా బాబు చేలోకి వెళ్ళాడు. ఏమైనా చేలోకి వెళ్ళి వచ్చేస్తున్నావు అంటే మాట్లాడలేదు. తర్వాత వచ్చి అంటాడు, నేను ఇంకా నవ్వుకుండా మాట్లాడుతున్నాను. మాట్లాడితే అమ్మ ఇంకా నువ్వు రావేటి, అన్నీ చనిపోయాడమ్మా అన్నాడు. ఇదేంటి అన్నీ చనిపోవడం ఏంట్రా బాబు అని చెప్పి నేను ఎంత బాధపడిపోయి ఎంతో ఇదైపోయి కూలిపోయినట్టు, మనిషిని కూలిపోయినట్టు ఇంకా అలాగే అయిపోయాము ముగ్గురు కూడా. మరి ఆ బాబు నుంచి ఎలా ఇప్పుడు కూడా మాట్లాడుకుంటా ఏడిసి ఆ గుమ్మాలై కడుక్కొని ఇలా వచ్చి ఇలా కూర్చున్నాను. ఇప్పుడైనా సరే నా మనసులో ఎంత బాధ ఉన్నదో ఆ దేవుడికి తెలియాలా. కానీ నా బాధ అయితే ఎవరు అర్థం చేసుకుంటారో. మీరు ఏదో ఆ పవన్ కళ్యాణ్ అని ధర్మం అంట. మరి ఎందుకు వద్దు పోయిన పిల్లడు ఇంకా ఎలాగా రాడు కాబట్టి అతను నా భవిష్యత్తుల మీద మాకు డబ్బులు అందాయి, మరి కొద్దిగా డబ్బులు అందాయి. మరి అంతే. మరి ఇంక ఈ పిల్లలమ్మాయి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ నొడుని జారిపోయేది ఉన్నాము. మరి 2 ఆవులు కొనుక్కున్నాము. మరి వెళ్ళి కొంచెం బాకీ ఉంది, బాకీ కూడా తీర్చాను. ఇంకా విజయ్ కుమార్ గారు కూడా వచ్చారండి మాతోటి, అతను కూడా ఉన్నారు. ఇంకా మంచి చేయాలని మరి అతను పై రోజులో రావాలని మేము అందరం కోరుకుంటున్నాము. మాలా ఎలా తెలియదండి. ఎంతో మంది ఆ రోజు నా కొడుకే చనిపోయారని నేను అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 65 చెక్కులు ఇచ్చారు. కానీ ఏటి ముసలి అలా ఏటని అందరం ఫోటోలు తీసుకొని ఏడ్చుకుంటా ఉన్నాము. నా బాబే కూడా ఇలాగే అయిపోయాడు అనుకున్నాము. కానీ నాలాంటి ఎంతో తల్లిదండ్రి ఎంతలాగే ఏడుతున్నారు. కానీ నాకు అప్పుడు అర్థమైంది, ఆహా నా పిల్లలాగా ఆడపిల్లలు కూడా చనిపోయారా, ఈ చెక్కులు అందుకోడానికి, ఈ ఫోటోలు అట్టుకోవడానికి ఇలా వచ్చారా అని నేను అక్కడ కూడా చాలా బాధపడ్డాను. ఎంతో ఏడ్చాము. మరి అదే తీరాను. మరి మా ఎలాంటి పేద కుటుంబాలకి ఇలా శబ్దులు మీద రావాలని ఆ కళ్యాణం, పవన్ కళ్యాణ్ వల్ల తూపు మరి